టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడలోని 13 నుంచి 16 వార్డుల వరకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కలవట్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పట్టణంలో 34 కుల సంఘ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించామని చెప్పారు. సంతోష్ నగర్ మహిళలు అడిగిన బతుకమ్మ తెప్ప నిర్మాణానికి హామీ ఇచ్చారు. రాజన్న ఆలయ అభివృద్ధికి రోడ్డు వెడల్పు పనులు కొనసాగుతున్నాయన్నారు. రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. 76 కోట్లతో ఆలయ అభివృద్ధి టెండర్ త్వరలోనే వెళ్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. రాజకీయం చేయడం అనేది అలవాటు అయిపోయింది. బీఆర్ఎస్ బీజేపీ మీరు అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో మీ అందరి ఆశీర్వాదం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ ప్రభుత్వానికి అండదండలు అందివ్వండి, చేసే అభివృద్ధికి సహకారం అందివ్వండి. అందుబాటులో ఉన్న నాయకుడిగా మీ మధ్యలో కష్టపడి పాల్పంచుకుంటున్నాడు. కాబట్టి రాబో రోజుల్లో ఏ ఎన్నికంటూ వచ్చినా మీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మీ ఆశీర్వాదం ఉండాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ వేరేల పట్టణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వేరేల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని, జరగబోయే అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యమనేటువంటి మాటను కూడా ఆలోచన తీసుకొని మీ ఆశీర్వాదాన్ని ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వేరేల పట్టణ ప్రజానికానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మీ ఆలోచనకు అనుగుణంగా మీ బిడ్డగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొని పోతానని చెప్పని నేను చెప్పిన మాట కట్టుబడి మెల్లిగా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ కూడా స్వయంగా చూస్తున్నారు. రాబో రోజుల్లో కూడా మీరు చెప్పేటువంటి కార్యక్రమాలతో పాటు నాలో ఉన్నటువంటి ఆలోచనతో పాటు గత 15 సంవత్సరాలుగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసినటువంటి ప్రతి పనిని తీసుకొచ్చే బాధ్యత నాదని వాటి సందర్భం చెప్తూ 3వ బ్రిడ్జి నిర్మాణం కూడా దసరాకు ప్రారంభం చేసినటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తా ఉన్నాం. భూమి పూజ చేసి పనులు ప్రారంభిద్దాం అనుకుంటే భూ నిర్వాసులు వచ్చి మాకు డబ్బులు ఏంది ఎట్లా మొదలు పెడతారంటే చూస్తే 6,90,00,000 అనుకుంటే ఇంచుమించు కావాలి. మరి 10 ఏళ్ల వల్ల ఏం చేసినా అర్థం కాదు. శిలాఫలకం వేసి చూస్తే బైపాస్ రోడ్ కనిపిస్తుంది. కనీసం నిర్వాసులు కూడా డబ్బు ఇవ్వలేరు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. అది పూర్తిగానే 3వ బ్రిడ్జ్ నిర్మాణం కూడా పూర్తయి భవిష్యత్తులో మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతిలో తీసుకొని పోవడం కోసం